సీఎం గారు ఆదుకోండి. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రావు ఆయన సతీమణి శ్రీదేవితో మా కుటుంబానికి ప్రాణహాని ఉంది అంటూ అమీర్పేటలోని ఏషియన్ హాస్టల్ నిర్వాహకులు మీడియా ఎదుట వాపోయారు. 2 కోట్ల రూపాయలు అడ్వాన్స్ రూపంలో ఖర్చు చేయించి హాస్టల్ భవనం అద్దెకి ఇచ్చి అకస్మాత్తుగా మమ్మల్ని హాస్టల్ ఖాళీ చేయాలి అంటూ హింస పెడుతున్నారు అంటూ వాపోయారు. ఇప్పటికే తమ అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడమే కాకుండా గత 3 రోజులుగా బొంతు శ్రీదేవి 30 మంది రౌడీలతో హాస్టల్లో స్వయంగా కూర్చొని హాస్టల్లో ఉన్నవారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. నగరం నడిబొడ్డున ఇంత అరాచకం తగదు అని వాపోయారు. సీఎం రేవంత్ రెడ్డి మాకు న్యాయం చేయాలి అని విజ్ఞప్తి చేశారు. నా పేరు వీరహనుమాన్ రెడ్డి. ఏషియన్ పీజీఎఫ్ ఫర్ గర్ల్స్ హాస్టల్ నడిపిస్తున్నాను అమీర్పేట చౌరస్తాలో. బొంతు రామ్మోహన్ వాళ్ళ భార్య శ్రీదేవి ఇంకా 30 మంది రౌడీలతో వచ్చి నా హాస్టల్లో డైనింగ్ హాల్లో గత 3 రోజుల నుంచి కూర్చొని మమ్మల్ని బెదిరిస్తూ వస్తే చంపేస్తామని చెప్తూ హాస్టల్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళమని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మా వర్కర్స్ని మా సూపర్వైజర్ని ఫోన్లు లాక్కొని మాకు ఎటువంటి సమాచారం లేకుండా చేస్తున్నారు. తర్వాత హాస్టల్లో ఉన్న పిల్లలకి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాము, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి, మేము హాస్టల్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము, ఈ బిల్డింగ్ మాది, హాస్టల్ కూడా మేమే నడిపిస్తాము అని వాళ్ళందరికీ కూడా డబ్బులు కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు నైట్ కల్లా కూడా మీరందరూ ఖాళీ చేయాలి, ఇంకెవరన్నా మిగిలితే రేపు నైట్ లోపల ఖాళీ చేసి వెళ్ళిపోతేనే, లేకపోతే మీ సామానంతా ఇస్త్రీ బయటపడేస్తాము, మీ ఓనర్లకు చెప్పుకున్నాం, మీ ఓనర్లు వచ్చినా సరే వాళ్ళని కొట్టి చంపైనా సరే బిల్డింగ్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము, హాస్టల్ మేమే నడిపిస్తామని మమ్మల్ని బెదిరిస్తున్నారండి. తర్వాత మా మీద ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తర్వాత ఆల్రెడీ మమ్మల్ని రెండు సార్లు జైలుకి పంపించారు. ఎన్నో భయభ్రాంతులకు గురి చేసి తర్వాత మాకు 3 సంవత్సరాల నుంచి ఈ హాస్టల్ నడిపిస్తున్నాము. గత 2 సంవత్సరాల నుంచి మా మీద అనేక తప్పుడు కేసులు బనాయించి 2-3 సార్లు రిమాండ్లకు కూడా పంపించారు నన్ను నా భార్యని. మాకు 2 కోట్ల రూపాయలు పెట్టుబడి కావాలని చెప్పి తీసుకొని బొంతు రామ్మోహన్ భార్యకి మేము చెక్కుల ద్వారా డబ్బులు అప్పచెప్పాము. ఆ తర్వాత మా డబ్బుల గురించి ఏంటి అని అడిగితే మాకు ప్రామిసరీ నోట్లు చెక్కులు కూడా ఇచ్చారండి. ఆ ప్రామిసరీ నోట్ల చెక్కులు మేము కోర్టులో దాఖలు చేసాము. చెక్కు బౌన్స్ అయింది, కేసులు కూడా నడుస్తున్నాయండి. మేము ఏది మాట్లాడినా సరే తప్పుడు కేసులు బనాయించి మమ్మల్ని రిమాండ్కి పంపిస్తాము, కుదిరితే చంపేస్తాము అని చెప్పి ఇప్పుడు చేస్తున్నారండి. ప్రజెంట్ గత 3 రోజుల నుంచి 20 నుంచి 30 మంది రౌడీలను తీసుకొని వచ్చేసి బొంతు రామ్మోహన్ భార్య ఇద్దరు కూడా మా డైనింగ్ హాల్లో కూర్చొని పిల్లలకి డిస్టర్బెన్స్ చేస్తూ పిల్లలందరం కూడా పంపించేసేసి నా హాస్టల్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళే నడిపిద్దామని చెప్పి బెదిరిస్తున్నారండి. దయచేసి నన్ను, నా కుటుంబాన్ని, నా వ్యాపారాన్ని రక్షిస్తారని చెప్పి. నమస్కారం అండి. నా పేరు శివపార్వతి అండి. నేను వీరహనుమాన్ రెడ్డి గారి భార్యనండి. గత 21 సంవత్సరాలుగా నేను హాస్టల్ వృత్తి నిర్వహిస్తూ ఉన్నానండి. గత 3 సంవత్సరాల క్రితం నేను ఏషియన్ పీజీఎఫ్ ఫర్ గర్ల్స్ నిమిత్తం మా హస్బెండ్ గారు బొంతు రామ్మోహన్ అత్తగారు అయినటువంటి బాయమ్మ గారి దగ్గర, బొంతు శ్రీదేవి గారు అమ్మగారు అయినటువంటి బాయమ్మ గారి దగ్గర రెంట్కి తీసుకోవడం జరిగిందండి వారి సమక్షంలోనే. గత 2 సంవత్సరాలుగా వారు మా కుటుంబాన్ని అనేక విధాలుగా వేధిస్తూ బిల్డింగ్ ఖాళీ చేయమని, ఖాళీ చేయకపోతే చంపేస్తామని 2 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టున్నామండి. బొంతు రామ్మోహన్ గారు ఆఫీసుకు కూడా పిలిచి మమ్మల్ని బెదిరించడం జరిగిందండి. మేము అప్పుడు కోర్టును ఆశ్రయించడం జరిగిందండి. కోర్టును ఆశ్రయించిన తర్వాత కూడా జిహెచ్ఎంసీ వారిని, హిజ్రాల్ని, ఆ తర్వాత రౌడీలని పంపించి పలుమార్లు మా పైన దాడి చేయించడం జరిగిందండి. బొంతు శ్రీదేవి గారు ప్రత్యక్షంగా కూడా వచ్చి పలుమార్లు దాడి చేయించారు. ఆ దాడి కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము వాటిని అన్నిటినీ కూడా చట్టపరంగా వెళ్తూ న్యాయపరంగా కోరుకుంటూ కోర్టును ఆశ్రయించడం జరిగిందండి. కోర్టు మాకు స్టేటస్ కో ఇవ్వడం జరిగిందండి. స్టేటస్ కో ఇచ్చిన తర్వాత కూడా మమ్మల్ని ఎప్పుడైతే కోర్టు నుంచి నోటీసులు వస్తాయో పలు రకాలుగా ఇబ్బందులు పెడుతూ పలుమార్లు బెదిరిస్తూ వచ్చి డైనింగ్ హాల్లో గొడవ చేస్తూ పిల్లల్ని ఇబ్బంది పెడుతూ పైన వెళ్ళిపోమ్మని చెప్తూ ఎన్నో బెదిరింపులకు గురిచేసి ఎన్నో అరాచకాలు చేసి ఎన్నో రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారండి. దాని పరిణామసారంగా మేము 2 కోట్ల రూపాయలు వాళ్ళ చేతికి అందించడం జరిగింది. 2 కోట్ల రూపాయలు కూడా మేము అప్పు తీసుకొచ్చి పెట్టడం జరిగిందండి.
మేము వీటితో పాటు 5-6 పీజీలు నిర్వహిస్తున్నామండి. ఆ 5-6 పీజీల్లో మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు సార్. ఈ రామ్మోహన్ గారు, బొంతు రామ్మోహన్ గారు, బొంతు శ్రీదేవి గారు వాళ్ళ బిల్డింగ్ తీసుకున్నప్పటి నుంచి అన్ని విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మా సార్కి హార్ట్ అటాక్ వచ్చి 3 స్టంట్లు వేయించుకోవడం జరిగిందండి. ఆయన వయసు 59, నా వయసు 50 సంవత్సరాలు సార్. నా పిల్లలిద్దరినీ కూడా ఇబ్బంది పెడుతూ నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తూ రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారండి. పలు మాటలు నన్ను కొట్టడం కూడా జరిగిందండి. నన్ను బిల్డింగ్ వైపు రానివ్వకుండా నన్ను, నా ఫ్యామిలీని ఎన్నో హెరాస్మెంట్లు చేస్తున్నారండి బొంతు శ్రీదేవి గారు, బొంతు రామ్మోహన్ గారు. కూడా జరిగిందండి. నన్ను మా పని వాళ్ళని ఫోన్లు వగలగొట్టి నన్ను జుట్టుపట్టుకొని కొట్టి అనేక రకాలుగా ఎన్ని ఇబ్బందులు, మమ్మల్ని 2-3 సార్లు రిమాండ్కి పంపించారండి. నన్ను, నా పిల్లల్ని, నా భర్తని పంపించిందే కాకుండా జైలుకు కూడా పంపించారండి. అక్రమ కేసు బనాయించి మా పైన. వాటిని కూడా ఎదుర్కొని మేము కోర్టుని ఆశ్రయించామండి. కోర్టు మాకు స్టేటస్ కో ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ధిక్కరిస్తూ వచ్చి గత 3 రోజులుగా బొంతు రామ్మోహన్ గారు, బొంతు శ్రీదేవి గారు మా డైనింగ్ హాల్లో ఒక 30 నుంచి 40 మంది రౌడీలను తీసుకొని వచ్చి కూర్చొని మా మీద, మా పని వాళ్ళ మీద దాడి చేసి మేము వస్తే చంపేస్తామని చెప్పేసి, మీ ఓనర్ని పిలవండి, మేము చంపేస్తాము, ఇక్కడికి వస్తే ఊరుకోము, పిల్లల్ని బెదిరిస్తూ ఫోన్ నంబర్లన్నీ బలవంతంగా రాయించుకొని మీకు మేము డబ్బులు ఇచ్చేస్తాం, మీరు హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండటానికి కుదరదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. వారిని ఆశ్రయించడం జరిగిందండి. వారిని కూడా లెక్క చేయకుండా రాజకీయ బలం ఉపయోగించి మాజీ మేయర్ అయినటువంటి బొంతు రామ్మోహన్ గారు, బొంతు శ్రీదేవి గారు మమ్మల్ని పలుమార్లు ఇబ్బందులకు గురిచేసి పోలీసు వారి సార్ రేవంత్ రెడ్డి గారు నగరం నడిబొడ్డున బయట నుంచి వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నాం సార్. దారి తెన్ను లేదు. నా కుటుంబం దిక్కులేనైతే అయిపోతుంది సార్. ఈ బొంతు రామ్మోహన్ గారు, బొంతు శ్రీదేవి గారి చేతుల నుంచి, వీళ్ళ కబంధ హస్తాల నుంచి మమ్మల్ని కాపాడండి. మాకు చావు తప్పకి ఇంకొక దారి లేదు సార్. దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు, దయచేసి అభగ్రాలి మన్నని మన్నించి నాకు ఈ బొంతు రామ్మోహన్, బొంతు శ్రీదేవి గారి నుంచి రక్షణ కల్పించి నా కుటుంబాన్ని కాపాడండి సార్. మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్. చేతులు ఎత్తి ప్రాధేయపడుతున్నాను. రేవంత్ రెడ్డి గారు నాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను సార్.